నమస్కారం. టీవీ7 డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం. పోటెత్తిన పెసల రాబడులు, తగ్గిన ధరలు. ప్రస్తుత రబీ సీజన్ కోసం నవంబర్ 25 నాటికి రాజస్థాన్లో నిరంతరం పెరుగుతున్న పెసల రాబడులతో ధరలు దిగజారుతున్నాయి. రాజస్థాన్లోని నాగోర్, బెడతా ప్రాంతాలలో కొత్త చమ్కీ పెసలు చెన్నై డెలివరీ 9100, మహారాష్ట్ర పప్పు 7700 ధరతో వ్యాపారమైంది. రాజస్థాన్లోని అన్ని మార్కెట్లలో కలిసి ప్రతిరోజు 40 నుండి 45,000 బస్తాల పెసలు సరఫరా కాగా, ఇందులో నాగోర్లో 7 నుండి 8,000 బస్తాల సరుకు రాబడి కాగా, 7,000 నుండి 7,700 మరియు 400 నుండి 500 బస్తాల మిటుకులు రాగా, 3,700 నుండి 4,400 మరియు కిషన్గఢ్, మెడతాలలో 2,000 నుండి 2,500 బస్తాల సరుకు రాబడి కాగా, 5,500 నుండి 7,000. జోధ్పూర్లో 5,500 నుండి 7,250. మోగర్ పెసర 9,500, మిటుకులు 150 నుండి 200 బస్తాల సరుకు రాబడి కాగా, నాసిరకం 3,800 నుండి 4,800 మరియు జైపూర్లో పెసలు 6,900 నుండి 7,400, పప్పు 8,600 నుండి 9,400 మరియు కర్ణాటకలోని గదగ్, కల్బుర్గి, బీదర్లో 5 నుండి 6,000 బస్తాల సరుకు రాబడి కాగా, 7,000 నుండి 8,400. పెసర పప్పు బెంగుళూరు డెలివరీ 9,900 నుండి 10,200, రాజస్థాన్లో 9,400 నుండి 9,700 ధరతో క్వాలిటీ ప్రకారం వ్యాపారమైంది. మహారాష్ట్రలోని సోలాపూర్, బీడ్, ఉస్మానాబాద్ ప్రాంతాలలో స్థానికంగా 7,200 నుండి 8,400 కొమ్మ, అకోలాలో మిల్లు క్వాలిటీ 6,500 నుండి 7,700, తెలంగాణలోని తాండూర్ పెసర 6,000 నుండి 7,200 ధరతో వ్యాపారమైంది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ7.